హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆమె పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అలాగే ఆయనకు అందుతున్న వైద్య చికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క మెరుగైన అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆమె ప్రభుత్వ పరంగా కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మంత్రి నారా లోకేష్ తొలిసారిగా ఇక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పునాదిపాడులో బాలికల పాఠశాల కళాశాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతవరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తల్లికి వందనం పథకానికి తమను అర్హులుగా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు ప్రత్యేక ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 45 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ కొండవీటి భావనతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్ పంపిణీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత పాలనపై విమర్శలు గుప్పించిన ఆయన జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, లబ్ధిదారులకు ఇల్లు రాకపోయినా ఓటర్ జాబితాను అడ్డం పెట్టుకుని నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జగిత్యాల జిల్లాలో డీఏపీ ఎరువులను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకురాలు బోగా శ్రావణి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతులను దోచుకుంటున్న బ్లాక్ మార్కెట్ను వెంటనే అరికట్టాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరకే ఎరువులు అందేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె వినతి పత్రంలో కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. నాగల్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని మొండెపులంక, వాడ్రేవుపల్లి గ్రామాల మధ్య 78 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డుకు ఎమ్మెల్యే సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. వశిష్ట ఎడమ ఏడుగట్టుపై 4.5 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణం కోసం ఆ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే 2 గ్రామాల ప్రజలతో పాటు రైతులు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తల్లికి వందనం పథకం అమలులో ప్రభుత్వం తల్లులను 4 రకాలుగా మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తామన్న హామీని విస్మరించారని, 80 లక్షలకు పైగా విద్యార్థులుంటే కేవలం 60 లక్షల మందికే ఇచ్చి 20 లక్షల మందికి ఎగనామం పెట్టారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పి కొందరికే 13,000 జమ చేశారని, చాలా మందికి కేవలం 5,000 నుంచి 10,000 లోపే అందాయని దుయ్యబట్టారు. తక్కువ ఎందుకు పడ్డాయని అడిగితే సచివాలయంలో ఫిర్యాదు చేయాలంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న చందాన కూటమి పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. 2 ఏళ్లలో ఏం సాధించారని టీడీపీ నేతలు గడప గడపకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, కూటమి ప్రభుత్వంలో పింఛన్ల పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని విప్ దాట్ల సుబ్బరాజు ప్రజలకు వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. తొలి రోజు ఆమె రామకుప్పం మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శివపురంలో తన నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం కేంచనబల్లలో పర్యటన, నారాయణపురం తాండాలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. అలాగే నాయనయాల ఎకో టూరిజం సెంటర్ సందర్శనతో పాటు కావలిమడుగు, ఎస్టీ కాలనీ, పీఎంకే తండా, పండ్యాల మడుగు గ్రామాల్లో మహిళలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం రామకుప్పం జెడ్పీ హై స్కూల్లో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన డైనింగ్ హాల్ను ప్రారంభించి తిరిగి నివాసానికి చేరుకోనున్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ ఆరోపించారు. గత నెల రోజులుగా ఎన్జీఓ సంఘాల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీని గద్దెదించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రంలో దస్తావేజు లేఖర్ల నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. లేఖర్ల వ్యవస్థను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు గత 8 రోజులుగా ఆందోళన పట్టపట్టారు. ఈ క్రమంలోనే ముమ్మిడివరంలో లేఖర్లు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు దీక్షలు కొనసాగుతాయని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని లేఖర్ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు మండలాల్లో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పూడూరు మండలం మంచెనపల్లి, పరిగి మండలాల్లోని చిగురాల్పల్లి, బసిరెడ్డిపల్లి, లక్నాపూర్ గ్రామాల్లో వందలాది మంది రైతులు నకిలీ ఎరువుల బారిన పడి తీవ్రంగా మోసపోయారు. మార్కెట్లో డీఏపీకి ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకున్న ఓ మధ్యవర్తి డీలర్లతో పని లేకుండా నేరుగా కంపెనీ నుంచే 1700కే ఇంటి వద్దకి తెచ్చిస్తానంటూ రైతులకు ఎరవేశాడు. బయట ధర కంటే తక్కువకే వస్తుందనే నమ్మకంతో రైతులు వందలాది సంచులు కొనుగోలు చేశారు. అయితే పొలంలో చల్లే సమయంలో ఆ ఎరువులు నకిలీవని తేలడంతో కాకుండా వాటిని తాకిన రైతుల చేతులకు పెద్ద బొబ్బలు రావడంతో మోసం బయటపడింది. బాధితులు నిలదీయగా మధ్యవర్తి డబ్బులు ఇస్తానంటూ కాలయాపన చేస్తుండడంతో పాటు పోలీసులకు చెబితే డబ్బులు రావని భయపెడుతున్నాడని రైతులు వాపోతున్నారు. నకిలీ ఎరువులు విక్రయించిన మధ్యవర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఆషాఢమాసం వచ్చిందంటే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోరింటాకు వేడుకను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్లో మహిళలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో ఒకచోట చేరి మహిళలు పరస్పరం గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. పాటలు, ఆత్మీయ పలకరింపుల మధ్య ఈ వేడుక సాగింది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదమని, ఇలాంటి కార్యక్రమాలు బంధాలను మరింత బలపరచడంతో పాటు మన ఆచార వ్యవహారాలను భావితరాలకు చేరవేస్తాయని మహిళలు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంఘం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదమైంది. కాలేజీలో పుస్తకాల పంపిణీ చేస్తుండగా కొందరు దాన్ని అడ్డుకున్నారంటూ మన ఆలోచన సాధన సమితి సభ్యులు ఆరోపించారు. దీనికి నిరసనగా వారు కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టడంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కాలేజీ వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలో గంజాయి కేసు కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రుద్రూరు మండలం అంబెం చౌరస్తా వద్ద బీహార్కు చెందిన బలవంత కుమార్ సింగ్, కోటగిరి మండలానికి చెందిన సంజీవులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయి తెచ్చి రుద్రూర్, కోటగిరి ప్రాంతాల్లో రైసు మిల్లులో పనిచేసే హమాలీలకు నిందితులు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. గంజాయి కొనుగోలు చేసిన వినియోగదారులను కూడా గుర్తించి విచారిస్తామని, ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాహుల్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గాలిస్తోంది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఆర్ఎంపీ నిర్లక్ష్యం 3 ఏళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. జ్వరంతో బాధపడుతున్న చిన్నారి నానిని స్థానిక ఆర్ఎంపీ రవి వద్దకు తీసుకెళ్లగా ఆయన ఇచ్చిన ఇంజెక్షన్లు మందులు వికటించి బాలుడికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. మెరుగైన ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యం వికటించేలా చేసిన ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పంటల సాగు వేళ రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఒకవైపు ఎరువులు సమయానికి అందక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరకు బదులుగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో అదనపు వసూలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, యూరియా బుకింగ్ యాప్ కూడా రైతులకు తీవ్ర తలనొప్పిగా మారింది. కొత్తగూడ మండలంలోని పిఎస్సిఎస్, హకా, ఆగ్రోస్ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఒక్కో యూరియా బస్తాపై రవాణా ఛార్జీల పేరుతో 40 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పిఎస్సిఎస్ కేంద్రాల్లో 310, హకా మరియు ఆగ్రోస్ కేంద్రాల్లో 320 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో ముద్రాలను లక్ష్యంగా చేసుకుని దుండుగడు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. ఇంటి ముందు కూర్చున్న 80 ఏళ్ల వృద్ధురాలు వెంకమ్మ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అయితే వెంటనే అప్రమత్తమైన కాలనీ వాసులు స్నాచర్ను వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయినప్పటికీ నిందితుడు తన బైక్ను అక్కడే వదిలి స్థానికుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా నిర్మల్ జిల్లాలోని రైతు వేదికల్లో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. దుస్తురాబాద్ మండలం రావోజీపేట గ్రామంలోని రైతు వేదికలో ఏవో మానస, ఏఈఓ కిరణ్, సర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తక్కువ నీటి వినియోగంతో పండే పప్పు దినుసులు, నూనెలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డిఏపి వాడకం వల్ల కలిగే లాభాలను అధికారులకు, రైతులకు వివరించారు. అలాగే ఒకవేళ వరి సాగు చేయాలనుకుంటే తక్కువ కాల పరిమితితో చేతికొచ్చే ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల వరి విత్తనాలను మాత్రమే సాగు చేయాలని వారు సూచించారు. తిరుపతి నగరంలోని 50వ డివిజన్ తిమ్మనాయుడు పాలెంలో సంక్షేమ విజయం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ ఫలాలను ప్రతి నిరుపేదకు అందిస్తుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని, యువతకు ఉద్యోగాలతో పాటు మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తున్నామని పెనబాక లక్ష్మి అన్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాత నేరస్తుడు తుపాకీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. కంట్రీ మేడ్ పిస్టల్తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిని మల్కాజ్గిరి ఎస్ఓటీ, సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న మొహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు కంట్రీ మేడ్ ఫెస్టివల్తో తిరుగుతూ స్థానికులను భయపెడుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు ఒక లైవ్ రౌండ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్పై ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లో ఆస్తి నేరాలకు సంబంధించిన అనేక కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఆయుధం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో వెంట తిరుగుతున్నాడనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 గ్రాముల బంగారు పుస్తల తాడుతో పాటు ఒక పల్సర్ బైక్, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గంగారదప్ప కాగా మరొకరు కర్ణాటకకు చెందిన శివరాజుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నెల 12న కుక్కలదోపు అండాలు అనే వృద్ధురాలి ఇంటికి బైక్పై వచ్చిన దుండగులు మీకు పింఛన్ వస్తుందా, ఉచిత బియ్యం వస్తుందా అంటూ మాటల్లో పెట్టారు. ఉచిత బియ్యం రావాలంటే ఫోటో తీయాలని, అందుకోసం మెడలో ఉన్న బంగారు పుస్తల తాడు పక్కకు తీయాలని మభ్యపెట్టారు. ఆపై వృద్ధురాలిని పక్కకు నెట్టి బైక్పై ఉన్న మరో నిందితుడితో కలిసి పరారయ్యారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వీరిపై ఇప్పటికే సొంత రాష్ట్రాల్లోని కేసులు ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.